మన అవసరానికి సరైన ట్రాకర్ను ఎలా ఎంచుకోవాలి? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఇది చాలా ముఖ్యం. కొన్ని కీలకమైన పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది, మీ ఫోన్ ఎకోసిస్టమ్ ఏంటి? ఐఫోనా, ఆండ్రాయిడా? ఎందుకంటే నెట్వర్క్ దానిపై ఆధారపడుంటుంది. అవును, అది బేసిక్. రెండోది, మీరు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో, అంటే మీ ఇల్లు, ఆఫీస్, పరిసరాల్లో ఏ నెట్వర్క్, యాపిల్ ఫైండ్ మై లేదా గూగుల్ ఫైండ్ మై డివైస్ బలంగా ఉంది? ఇది కొంచెం రీసెర్చ్ చేయాలి. నెట్వర్క్ కవరేజ్ ముఖ్యం. మూడోది, మీకు యూడబ్ల్యూబీ లాంటి సూపర్ ప్రెసిషన్ లొకేషన్ అవసరమా, లేక బ్లూటూత్తో గట్టిగా మోగే రింగర్ సరిపోతుందా? ఎందుకంటే యూడబ్ల్యూబీ ఉంటే ధర పెరుగుతుంది. ఫీచర్ అవసరాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. నాలుగోది, ఇతర ఫీచర్లు. సౌండ్ ఎంత గట్టిగా ఉంది, పోగొట్టుకున్నప్పుడు వినపడాలి కదా. బ్యాటరీ మార్చవచ్చా లేదా రీఛార్జబులా? సాధారణంగా CR2032 అనే కాయిన్ సెల్ వాడతారు, అది సులభంగా దొరుకుతుంది. బ్యాటరీ లైఫ్, రీప్లేస్మెంట్ కూడా చూడాలి. అవును. ఇంకా వాటర్ రెసిస్టెన్స్ ఉందా, ఐపీ రేటింగ్ చూడాలి. IP67 లేదా IP68 ఉంటే మంచిది. దుమ్ము, నీటి నుంచి రక్షణ ఉంటుంది. అలాగే దాని ఆకారం. మీకు కీచైన్ లాంటిది కావాలా, పర్సులో పెట్టుకునే కార్డ్ లాంటిది కావాలా, లేక వస్తువు కంటించే స్టిక్కర్ లాంటిది కావాలా? ఆకారం కూడా ముఖ్యమే. కరెక్ట్. ఐదోది, మీ బడ్జెట్. ముందే అనుకున్నట్టు భారతీయ బ్రాండ్లు తక్కువ ధరలో మంచి ఆప్షన్స్ ఇస్తున్నాయి. ప్రీమియం ఫీచర్స్ కావాలంటే కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాల్సుంటుంది. బడ్జెట్ ఎప్పుడు కీలకమే. చివరిగా 6వ పాయింట్, గోప్యత. మిమ్మల్ని అవాంఛితంగా ఎవరైనా ట్రాక్ చేయకుండా నిరోధించే ఫీచర్స్, యాంటీ స్టాకింగ్ ఫీచర్స్ ఉన్నాయా అనేది కూడా చాలా ముఖ్యం. మంచి బ్రాండ్లు దీనిపై దృష్టి పెడుతున్నాయి. ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నమాట. మొత్తం